ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అబ్రహాము చరిత్రను మనము ప్రతి సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అబ్రహాము దేవుని యందు విశ్వాసము కలిగి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. కొన్ని సంవత్సరముల తర్వాత దేవుడు అబ్రహాముకి ఇస్సాకును అనుగ్రహించిన తర్వాత ఇస్సాకును బట్టి ఆయన అబ్రహాము సంతోషిస్తున్న పరిస్థితుల్లో దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహాము నన్ను ఎక్కువగా ఇష్టపడుచున్నాడా, తన కుమారుని ఎక్కువగా ఇష్టపడుచున్నాడు. ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో అబ్రహాము విజయం సాధించిన సంగతి మనము చూస్తూ ఉంటాం. మనం కూడా గుర్తుంచుకోవాలి, మనము దేవుని కంటే ఎక్కువగా మనం ఏది కూడా ఇష్టపడటానికి వీలు లేదు. దేవుని కంటే ఎక్కువగా ఏది ఇష్టపడినా అది మన నుండి దూరం అయిపోతుంది. కాబట్టి మనము దేవుని కొరకు మన ఇష్టాన్ని చంపుకున్నప్పుడు దేవుడు మనల్ని అనేక మందికి ఆశ్చర్యకరంగా ఆయన మారుస్తాడు. అబ్రహాము జీవితంలో అలాంటి ఆశీర్వాదాన్ని మనము చూస్తున్నాం. అలాంటి ఆశీర్వాదం మనం కూడా పొందుకోవాలంటే దేవుని యందు మన విశ్వాసం కలిగి దేవునికి మనము మొదటి స్థానం ఇచ్చినప్పుడు అలాంటి ఆశీర్వాదం మన జీవితంలో